వ్యవసాయం అనుబంధ రంగాలు. వ్యవసాయం అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది. నేలను దున్నడమే కాకుండా పంటలను పండించడం, పశువులను పోషించడం వంటి కార్యకలాపాలని వ్యవసాయం అంటాం. దీనిపై ఆధారపడేవే అనుబంధ రంగాలు. శ్వేత విప్లవం, నీలి విప్లవం, సిల్వర్ రెవల్యూషన్, సెరికల్చర్, హార్టికల్చర్ వంటివి ప్రధాన వ్యవసాయ అనుబంధ రంగాలు. ఇవి రైతులకు అదనపు ఆదాయం కల్పించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉంటాయి. వానాకాలం, యాసంగి అనే 2 సీజన్లనే ప్రధానంగా పిలిచిన వాతావరణం, వర్షపాతం, ఉష్ణోగ్రత ఆధారంగా వ్యవసాయాన్ని 3 సీజన్లుగా విభజించారు. జూన్ నుండి అక్టోబర్ వరకు ఉండే వర్షాకాలపు సాగును ఖరీఫ్ అంటారు. ఇందులో నీరు ఎక్కువగా వాడే వరి, చెరుకు, పత్తి వంటి పంటలను సాగు చేస్తారు. అక్టోబర్ నుండి మార్చి వరకు కొంత తక్కువ నీటి వినియోగంతో జరిగే సాగును రబీ అంటారు. ఇందులో గోధుమలు, శనగలు, ఆవాలు, అల్లం, ఉల్లిపాయ వంటి పంటలను సాగు చేస్తారు. మార్చి నుండి జూన్ వరకు ఉండే నీటి ఎద్దడి సాగును జైద్ అంటారు. ఈ కాలంలో పుచ్చకాయలు, దోసకాయలు, కూరగాయలను సాగు చేస్తారు. ఈ విధంగా వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలను పండించడం వల్ల దేశవ్యాప్తంగా నిరంతరం ఆహార ఉత్పత్తి సాధ్యమవుతోంది. నార్మన్ బోర్లాగ్ కృషితో అంతర్జాతీయంగా దిగుబడులు పెరిగి హరిత విప్లవం వచ్చింది. మన దేశంలో ఎంఎస్ స్వామినాథన్ను హరిత విప్లవ పితామహుడిగా గుర్తిస్తారు. 1966 నుండి 1967 సంవత్సరంలో ఇది అమల్లోకి వచ్చింది. పాల ఉత్పత్తి పెంపు కోసం ప్రారంభించిన శ్వేత విప్లవాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అని పిలుస్తారు. దీనిని వర్గీస్ కురియన్ 1970లో ప్రారంభించారు. చేపలు, ఇతర జలచరాల ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన కార్యక్రమమే నీలి విప్లవం. హీరాలాల్ చౌదరిని నీలి విప్లవ పితామహుడిగా పేర్కొంటారు. దేశంలో మంచినీటి చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో, వెస్ట్ బెంగాల్ 2వ స్థానంలో ఉంది. భారత పౌల్ట్రీ పరిశ్రమ పితామహుడిగా పేరుగాంచిన బివి రావు చొరవతో 1969 నుండి 1978 మధ్య కోడిగుడ్లు, పౌల్ట్రీ రంగంలో వచ్చిన మార్పును సిల్వర్, రజత విప్లవం అంటారు. అక్టోబర్ నెలలో 2వ శుక్రవారాన్ని ప్రపంచ కోడిగుడ్డు దినోత్సవంగా జరుపుకుంటారు. పట్టు పురుగుల పెంపకం ద్వారా పట్టు ఉత్పత్తి చేసే ప్రక్రియను సెరికల్చర్ అంటారు. దేశంలో ప్రధానంగా మల్బరీ పట్టు, టస్సార్ పట్టు, ఈరీ పట్టు, ముగా పట్టు అను పలు రకాల పట్టును ఉత్పత్తి చేస్తారు. దేశంలో మల్బరీ పట్టు ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానం, ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. పండ్లు, కూరగాయలు, పూలు శాస్త్రీయ పద్ధతిలో పెంచడాన్ని హార్టికల్చర్ అంటారు. ఇది ఆహార అవసరాల కోసమే కాకుండా సౌందర్య, ఔషధ గుణాలు, పర్యావరణ సమతుల్యత కోసం సహాయపడుతోంది. ఇందులో పోమాలజీ, ఒలేరికల్చర్, ఫ్లోరికల్చర్, ఎపికల్చర్ వంటి శాఖలు ఉన్నాయి.